హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ల్యాండ్ టైటిలింగ్ చట్టం ఏదైతే ల్యాండ్ టైటిల్ చట్టం ఉందో ఆ ల్యాండ్ టైటిల్ చట్టం వల్ల ఆంధ్రప్రదేశ్లో ఒక పార్టీయే అవసరమైతే కనుక ఒక రాజకీయ పార్టీ ఏమీ లేకుండా తునాతులకలైపోయే పరిస్థితి అయితే ఏర్పడిందండి. ఎందుకంటే వైసీపీని మరీ దారుణంగా ఎలాంటి బద్నాం చేసే పని అయితే కనుక జరుగుతుంది. ఎందుకు అన్నానంటే కనుక వాళ్ళు తీసుకొచ్చినటువంటి విధి విధానాలు ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ చట్టం ఉందో ఆ చట్టం ద్వారా ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని భూ హక్కు చట్టం అని చెప్పేసి లేదా ఆంధ్రప్రదేశ్లో ఉన్న మొత్తం ఏదైతే స్థలాలు పొలాలు కానీ అన్నీ వాళ్ళ గుప్పెట్లో పెట్టుకోవాలని చూస్తున్నారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఈ ల్యాండ్ టైటిలింగ్ చట్టం అనే దాని గురించి పెద్ద రచ్చ నడుస్తుంది అని అయితే కనుక చెప్పడంలో ఏ మాత్రం శక్తి లేదని వాస్తవం ఇది. ఎందుకు చెప్తానంటే ల్యాండ్ టైటిలింగ్ చట్టం గురించి ఆ నోట ఈ నోట ఆఖరికి పల్లి నుంచి పట్టణం దాకా పట్టణం నుంచి పల్లి దాకా పాకిందండి ఈ మాట. కాబట్టి ఇలాంటి ల్యాండ్ టైటిలింగ్ చట్టం గురించి అసలు అంటే ఏంటి, అసలు ఆ ల్యాండ్ టైటిలింగ్ చట్టం అంటే ఏంటి, అసలు దీనివల్ల ఎవరికి లాసు ఎవరికి లాభం, నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు మోసం చేస్తున్నారా, జగన్మోహన్ రెడ్డి గారు ఈ ల్యాండ్ టైటిలింగ్ చట్టంతో మొత్తం అందరిది ఏదైతే అందరి ఆస్తులు కానీ లేదా పొలాలు కానీ స్థలాలు కానీ ఆయన తీసేసుకున్నాడా ఏంటి. కాబట్టి జిరాక్స్లు మార్కిచ్చి ఒరిజినల్స్ మీ దగ్గర పెట్టుకుంటారా, ఇలా కొన్ని వాదనలు అయితే కనుక కొన్ని మాటలు అయితే కనుక వినిపిస్తాయి. దీని గురించి పూర్వపరాలు తెలుసుకునే ముందు మనతో విషయం ఉందండి. ఏంటంటే ఖచ్చితంగా ఫస్ట్ ఈ వీడియో లైక్ చేయండి, ఎందుకంటే ఇది చాలామందికి తెలియాల్సిన విషయం. కాబట్టి మీరు లైక్ చేస్తే చాలామందికి షేర్ అవుతుంది. మర్చిపోద్దు, కొత్త వాళ్ళైతే 100% సబ్స్క్రైబ్ చేయండి. ఎలాంటి పొలిటికల్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అయితే కనుక మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. వీడియో మొత్తం చూడండి, మొత్తం చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని సదా నేను గౌరవిస్తాను. కొత్త వాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేయండి. ల్యాండ్ టైటిలింగ్ చట్టం అంటే ఏంటంటే కనుక దీని మీద ఎందుకు ఇంత ఆంధ్రప్రదేశ్లో రాద్ధాంతం జరుగుతుంది, అవసరమైతే దీని ద్వారానే వైసీపీ ప్రభుత్వం ఓట్లు రాక అవసరమైతే ఓడిపోయే పరిస్థితికి అయితే తీసుకొస్తున్నారు అని అయితే కనుక బయట మాటలు వినిపిస్తున్నాయి. అందులో ఎంతవరకు వాస్తవం ఉంది. అసలు ల్యాండ్ టైటిలింగ్ చట్టం అంటే కనుక ఏపీ ల్యాండ్ టైటిల్ చట్టం అంటే రైతుల భూ వివాదాలను ఏదైతే భూముల వద్ద గొడవలు ఉంటాయో ఆ వివాదాలను కానీ పరిష్కరించి ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటిని క్లియర్ చేసి వాళ్ళకి భూ శాశ్వత హక్కు కల్పించడం, శాశ్వతంగా భూముల హక్కును కల్పించడమే ఈ ల్యాండ్ టైటిలింగ్ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం. కానీ దీంట్లో కొన్ని అంటే ఇది ల్యాండ్ టైటిలింగ్ చట్టం చదువుతూ పోతే కనుక దీంట్లో కొన్ని రిస్క్లు అయితే ఉన్నాయి, కొన్ని ఎలిమెంట్స్ అంటే దాంట్లో కొన్ని నచ్చని అంటే కొన్ని ఇరకాటం పెట్టి అయితే కనుక ఉన్నాయి. అంటే కొన్ని చాప్టర్లు చదివితే కానీ అది అర్థం కాదనమాట. కాబట్టి ఈ ల్యాండ్ టైటిలింగ్ చట్టంలో ముఖ్యంగా బాగా ఇబ్బందికరం రైతులకి ఏంటంటే దెబ్బ పడే అంశం ఏదైనా ఉందంటే కనుక 3వ చాప్టర్ అలాగే 4వ చాప్టర్ 5వ చాప్టర్. ఈ చాప్టర్లో కొన్ని అంశాలు మాత్రం ల్యాండ్ టైటిలింగ్ చాప్టర్లో కొన్ని అంశాలు రైతులకి కొంచెం ఎలా అంటే రైతులకు ప్రాణ సంకటంగా మారేటటువంటి పరిస్థితులు అయితే కనుక తీసుకొచ్చే విధి విధానాలు కొన్ని ఉన్నాయి. అసలు ఈ ల్యాండ్ టైటిలింగ్ చట్టం అని అంటే కనుక చాప్టర్ 5లో రాసుకొచ్చాడంటే కనుక ఎలా అంటే ఇప్పుడు వరకు ఎలా ఉందంటే కనుక ఏదన్నా గొడవ అయింది, ఫర్ ఎగ్జాంపుల్ నాది ఉంది, పొలం ఉంది, నా భూమి అది నాదనుకున్నాను, కానీ నాదనుకున్న భూమి అందరి పేరు మీద ఉంది, ఎలా జరిగిందనమాట రిస్క్. కాబట్టి దానికోసం చాలాసార్లు కొట్టుకుంటూ ఉంటాం. ఏదైతే మనది అనుకుంటామో ఆ భూమి మన పేరు మీద ఉందనుకుంటామో అది ఆ ఊళ్ళో ఉన్న అందరి పేరు మీద ఉంటే అది రిస్కే కదా. కాబట్టి దానికోసం ఏళ్ళ తరబడి కొట్టుకుంటూ ఉంటాం. కాబట్టి అలా కొట్టుకోవాలంటే అసలు ఈ డిస్కషన్ ఎక్కడ జరుగుతుంది, సివిల్ కోర్టులో తేల్చుకోవాలి. సివిల్ కోర్టులో తేల్చుకున్నప్పుడు సివిల్ కోర్టు అంటేనే అసలు చాలా తలపనొప్పితో కూడుకున్న కార్యక్రమం. ఎందుకంటే 1 సంవత్సరం కాదు, 2 కాదు, 3 కాదు, ఏళ్ల తరబడి సాగుతూనే ఉంటుంది. ఈ సివిల్ కోర్టులో తగాదాలు తీరినాయి, ఈ సివిల్ కోర్టులో ప్రాబ్లం కానీ కేసులు వాళ్ళు ఎన్నో ఉన్నాయో అంతే పంతే లేదు. ఎందుకంటే నాది నీది అంగుళం కాదు గొడవలు పడే సందర్భం ఉంది. ఇలాంటి భూముల మీద జరిగేటటువంటి ఏదైతే గొడవలు ఉన్నాయో ఆ గొడవలు ఇక మీద సివిల్ కోర్టుకి వెళ్ళాం. దేని ద్వారా, ఈ ల్యాండ్ టైటిలింగ్ చట్టం ద్వారా సివిల్ కోర్టు దాకా ఇది వెళ్ళవదు. ఎందుకని ఈ ల్యాండ్ టైటిలింగ్ చట్టం అనేది ఒక కార్పొరేట్ ఆఫీస్ లాగా దీన్ని డిజైన్ చేస్తుంది వైసీపీ గవర్నమెంట్. కార్పొరేట్ ఆఫీసు లాగా డిజైన్ చేసి దీని సబ్ ఆఫీసు ఏవైతే ఉన్నాయో ఇది మీ హెడ్ ఆఫీసు మెయిన్ బ్రాంచ్ లాగా ఉంచి మిగిలిన ఆఫీసులు అన్నీ కూడాను రాష్ట్రం నలుమూలలా వీటిని ఎస్టాబ్లిష్ చేయాలనేది వీళ్ళ ఆలోచన. అయితే ఎక్కడైతే ఏ భూమికైతే గొడవ జరిగిందో ముందు అక్కడ ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి శతవిధాల ప్రయత్నిస్తారు. అక్కడ సాల్వ్ కాకపోతే హెడ్ ఆఫీస్కి వస్తుంది. అది ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే ఆ భూమికి ఉన్నటువంటి అసలు నిజమైన డాక్యుమెంట్స్ అయ్యో చెక్ చేసి ఆ ఒరిజినల్ డాక్యుమెంట్స్ వీళ్ళ దగ్గర పెట్టుకుంటారు. దాన్ని సెట్ చేసిన తర్వాత మిగిలిన జిరాక్స్లు ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళ మొఖాన పడేస్తారు. అది జరగబోతుంది. దీని ద్వారా రైతు తన భూ హక్కును కొనుక్కోవడం, భూ హక్కును పొందుకోవడం మాత్రం ఎలా ఉన్నా భూ హక్కును కోల్పోవడం అనేది జరుగుతుంది. అది మెయిన్. అందువల్ల దీంట్లో ఈ ఇరకాటం వల్ల రైతులు చాలామంది ఇబ్బంది పడతారు అనేది చాలామంది మాట్లాడుకుంటున్న మాట. కాబట్టి ఈ కార్పొరేట్ సిస్టమ్ ఎప్పుడైతే వచ్చిందో
రైతులకి కార్పొరేట్కి ఆ సిస్టర్కి అది ఎప్పుడు అసలు పొంతనే ఉండదు. వాస్తవంగా మాట్లాడండి, రైతు నిష్కపటమైన వాడు, కల్మషం లేనటువంటి వాడు. రైతుకి అన్ని కుట్రలో కుతంత్రాలు తెలియదు, కార్పొరేట్ ఆఫీసులు తెలియదు, ల్యాండ్ టైటిలింగ్ చట్టం తెలియదు, ఏమీ తెలియదు. ఏంటంటే అతను రైతు అంతే. కాబట్టి ఆ రైతును మోసం చేసే తంతు ఏదన్నా జరుగుతుందేమో అని చాలామంది మాట్లాడుకున్న మాట. కాబట్టి ఈ ల్యాండ్ టైటిలింగ్ కార్పొరేట్ ఆఫీస్ స్టార్ట్ చేసి అక్కడ ఏదైతే అక్కడ దాంట్లో ఉంటారో అధికారులు, వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేయడానికి అది ఇక్కడ సెటిల్ అవ్వలేదు అని అనుకుందాం. ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ సెక్టర్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర సెటిల్ అవ్వకపోతే అప్పుడు కోర్టుకు వెళ్ళొచ్చు. కోర్టుకు వెళ్తే ఇక్కడ రిస్క్ ఏంటంటే కనుక ఇది ఈ చాప్టర్ 4లో చూసుకుంటే కనుక ప్రభుత్వ నిబంధనలు పాటించకపోతే అవసరమైతే పాటించకపోవచ్చు. ఎందుకని ల్యాండ్ టైటిలింగ్ చట్టం వచ్చిన తర్వాత సెపరేట్ ఎలా అంటే సెపరేట్ ఒక శాఖ ఏర్పడుతుంది. ఆ శాఖ ఏర్పడడం వల్ల దాంతో ఏమవుతుంది, ఎప్పుడైతే కోర్టుకు వెళ్తాడో వీళ్ళని కాదని, ఎవరిని ల్యాండ్ టైటిలింగ్ చట్టం కాదని కోర్టుకు వెళ్తాడో, ఆ కోర్టుకు వెళ్ళినప్పుడు కోర్టు తీర్పు ఇవ్వకపోతే కనుక, లేదా ఎలాంటి తీర్పు ఇచ్చినా సరే ఆ తీర్పు కాపీ ఏదైతే ఉందో, ఆ సర్టిఫికేట్ అయితే ఉందో, ఆ సర్టిఫికేట్ తీసుకొచ్చి ఈ ల్యాండ్ టైటిలింగ్ ఎవరైతే కార్పొరేట్ ఆఫీస్ ఉందో దాంట్లో 15 రోజుల్లో సబ్మిట్ చేయాలి. అలా సబ్మిట్ చేయని పక్షానే అప్పుడు ఏమవుతుంది, ఆ భూమిని ఏదైతే ఇష్యూ అయితే కోర్టుకు వెళ్ళాడో ఆ భూమి ఏదైతే ఉందో దాన్ని ఆ ప్రాపర్టీని డిస్ప్యూట్ చేసే అవకాశం ఉంది. దాన్ని హోల్డ్లో పెట్టడం, అప్పుడు తనకి కాదు ఆవిడకి కాదు, రెండింటికి చెడ్డ రేవడిగా మిగిలిపోతాడు రైతు. ఎలాగా ఏంటి 5వ చాప్టర్లో ఏమో అలా ఉంటుంది. ఏంటి ల్యాండ్ టైటిల్ 5వ చాప్టర్లో ఏం పెట్టారంటే నియమ నిబంధనలు మేము ఎలా విస్తరిస్తాం, మేము ఎలా ఆఫీసులు పెట్టాలనుకుంటున్నాం, మేము ఎలా కార్పొరేట్ సిస్టంలో దీన్ని చేయాలనుకుంటున్నాం దాని మీద వివరించారు. అయితే 4వ చాప్టర్లో ఏంటంటే ప్రభుత్వ నిబంధనలు పాటించకపోతే కోర్టులకు వెళ్ళినా సరే పని అవ్వదు, మేము చెప్పిందే ఫైనలైజ్ అనేది కానీ వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఎవరైతే టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారి ఉన్నాడో ఆ టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారిని కాదని అవతలికి వెళ్ళడానికి ఎట్టి పరిస్థితులు ఆస్కారం లేదు. ఇది ల్యాండ్ టైటిల్ చట్టం యొక్క క్షుణ్ణంగా అంటే 2-3 ముక్కల్లో చెప్పాలంటే ఇది ల్యాండ్. ఇంకా చాలా ఉంది అసలు దీంట్లో ఎత్తుపల్లాలు. కాబట్టి ఈ ల్యాండ్ టైటిల్ చట్టం ద్వారా రైతులకు లాసా లాభం అంటే కనుక లాసే డెఫినెట్గా. ఎలాగని ఏదన్నా గొడవ వచ్చిందనుకో సరిహద్దు కాడిగట్టు అంటారు యాక్చువల్గా. ఆ కాడిగట్టు కాడ గొడవ వచ్చిందనుకో ఆ రైతు ఈ రైతుకి తెగకపోతే ఇంకో పెద్దవాడు ఎవడో ఉంటే కనుక ఆడు సెటిల్ చేసేవాడు. అలా కాదు అబ్బాయి ఇలా కాదు అబ్బాయిని సెటిల్ చేసాడు. ఇప్పుడు ఆ సెటిల్మెంట్లు ఉండవు, డైరెక్ట్గా కార్పొరేట్ ఆఫీసులు ఇస్తున్నాయి కదా, వీళ్ళే సెటిల్ చేస్తారు. అది వీళ్ళే సెటిల్ చేసిన తర్వాత ఏం జరుగుతుందంటే కనుక మొత్తం ఒరిజినల్స్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. అది ఇక్కడ వచ్చింది. అలా ఏదైతే జరుగుతుందో అది ముమ్మాటికి తప్పే. అండ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఎప్పుడు కూడా రైతు దగ్గర ఉండాలి అవి. కాబట్టి జిరాక్సీలు మీకు ఇస్తాం, ఈ ప్రాబ్లమ్ మేము సాల్వ్ చేశాం కదా, ఇవన్నీ తొత్తడం మళ్ళీ ఇవన్నీ నన్ను అడిగితే కనుక. కాబట్టి అందువల్ల రైతులు భయపడుతున్నారు, కాబట్టి మిగిలిన వాళ్ళు కూడా భయపడతారు. ఈ ల్యాండ్ టైటిలింగ్ చట్టంలో కొన్ని చాప్టర్స్ అయితే కనుక మార్చాల్సి ఉంది, 100% మార్చాలి, లేకపోతే చాలా తప్పులు జరుగుతాయి దీనివల్ల. ఏదైతే తెలంగాణలో ఆల్రెడీ ఇంతకుముందు తెలంగాణలో ఒకసారి ఈ భూముల గురించి కానీ ఒక వెబ్సైట్ అది క్రియేట్ చేశారు. సేమ్ అదే రకంగా ఎన్ని ప్రాబ్లమ్స్ అయితే వచ్చినాయో మీరు చూసారు ఆల్రెడీ. కాబట్టి ఆ రకంగా జరుగుతుంది, అన్ని ప్రాబ్లమ్స్ తలెత్తాయి, అది సక్సెస్ అవుతుంది ఫెయిల్ అవుతుంది. కాబట్టి ఇది ఇలాంటిది ఎప్పుడు తీసుకురాకండి, ఎందుకంటే నా భూమి నా రైతు నా ఇష్టం అంటాడు. కాబట్టి అతను తల తీసుకొచ్చి నీ చేతుల్లో పెట్టాలనుకోవడం తప్పది. తర్వాత రైతుల మధ్యలో కార్పొరేట్ వ్యవస్థలనే అస్సలు కుదరదు. తర్వాత ఇంకోటి ఏంటంటే కనుక ఇలాంటిది జరిగితే కనుక ఎట్టి పరిస్థితుల్లో రైతులు మమ్మాటికి ఒప్పుకోరు. రైతులు తిరుగుబాటు ఎంత దారుణంగా ఉంటుందో ఢిల్లీలో చూసుంటాం చాలామంది మనం. కాబట్టి తిరగబడితే కనుక అంత దారుణంగా తిరగబడతారు. కాబట్టి ఈ ల్యాండ్ టైటిలింగ్ చట్టం అనేది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది, కాబట్టి కేంద్ర ప్రభుత్వమే దీన్ని ఆమోదించింది, మేం చేసింది లేదు. రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా ఆమోదయోగ్యంగా తెలిపామంతే అని అంటే కుదరదు. ఎందుకంటే రాష్ట్రాలు ఒప్పుకుంటేనే కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తుంది, యాక్సెప్ట్ చేస్తుంది. మీరు ముందు యాక్సెప్ట్ చేస్తేనే వాళ్ళు ఓకే చేశారు. కాబట్టి ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం యాక్సెప్ట్ చేసింది. కాబట్టి ఇక్కడ ఆమోదయోగ్యం, మాకు అందరికి పర్వాలా, మేమందరం మా వాళ్ళందరూ ఒప్పుకున్నారు. ఎవరు ఒప్పుకున్నారండి? ప్రజాభిప్రాయం తీసుకున్నారా రైతుల దగ్గర నుంచి? లేదు కదా. రైతుల అభిప్రాయం తీసుకున్న తర్వాత ఏ చట్టమైనా సరే అమలు కావాలి. అలాంటిది రైతులు ఆమోదయోగ్యం తెలుపకుండానే ఒక చట్టాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడం అనేది అది చాలా తప్పుడు నిర్ణయం అని అయితే నేనైతే అంటానండి. దీని గురించి చెప్పడానికి చాలా ఉంది, ఇంకో వీడియో చేద్దాం. చూస్తున్నా మీరు అందరూ కూడా నా మాటలో వాస్తవం ఉంది, 100% మీరు చెక్ చేసుకోవచ్చు. కాబట్టి ఖచ్చితంగా మీరు లైక్ చేయండి, అలాగే కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.